అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో 3 ఆఫ్ స్వోర్డ్స్ అండ్ 10 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి చూపిస్తుంది ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 10 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ ప్రస్తుతానికి డెఫినెట్లీ చాలా చాలా బాధ ఉంది 3 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ. నిన్నటి రీడింగ్లో కూడా ఫస్ట్ మెసేజ్ అదే వచ్చింది. బట్ ఇది టెంపరీ కూడా. మళ్ళీ కొంచెము ఏంటి అని అంటే ఇది ఈ పెయిన్ పోవడం, మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ తిరిగి రావడం కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మనకి ఈరోజు న్యూ మూన్ కూడా ఉంది, అంటే అమావాస్య. కాబట్టి ఈ ఎనర్జీస్ కొంచెం ఇంటెన్స్గా ఉండడం అయితే నార్మలే. కాబట్టి మీరు ఏంటి అని అంటే ఓవర్గా స్ట్రెస్ తీసేసుకొని ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎప్పుడు నేను ఈ సిచ్యువేషన్ని మర్చిపోతాను, ఎప్పుడు మూవ్ ఆన్ అవుతాను, నా లైఫ్ ఎప్పుడు బాగుంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ మీకు టఫ్గా ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి ఇక్కడ. అందుకే మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఆల్రెడీ చాలా హిట్ తీసుకున్నారు ఇక్కడ. ఓకే, డెఫినెట్లీ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. కొంతమందికి ఏదో ఇన్ఫర్మేషన్ తెలియడము, ఏదో పర్సన్కి సంబంధించి, లేకపోతే ఏదో సిచ్యువేషన్కి సంబంధించి బాగా హర్టింగ్గా అనమాట. ఓకే, డీప్గా హర్టింగ్గా అనిపించడము. కొంతమందికి ఏంటి అని అంటే మెంటల్లీ అసలు స్ట్రాంగ్గా లేరు రైట్ నా, ఓవర్ థింకింగ్ నడుస్తుండడము, ఎన్వైర్న్మెంట్ కూడా అసలు సపోర్టివ్గా లేకపోవడము. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే మొత్తము ఒక డార్క్ ప్లేస్లో ఉన్నాను నేను, ఇంకా నేను దీని నుంచి బయటికి రాలేనేమో అన్న దాంట్లో అనమాట. ఉన్న కొద్దిపాటి పీస్ కూడా మీ లైఫ్లో ఏదైనా ఉండింది అని అంటే ఏదైనా కంఫర్ట్గా ఉంటుంది రైట్. కొన్నిసార్లు మనము ఇది నాకు కంఫర్ట్ అనిపిస్తుంది, మేబీ నాకు ఇష్టమైన టీవీ షో చూస్తే బాగుంటుంది, ఇష్టమైన వాళ్ళతో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇష్టమైన వాళ్ళతో ఉండాలనుకుంటే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళడం లాంటిదో ఇలా అనమాట. సో హెవీనెస్ చూపిస్తుంది ఇక్కడ. ఈవెన్ అది ఒక చిన్న కంఫర్ట్ ఏదైతే ఉందనుకున్నారో అది కూడా ఇప్పుడు లాస్ అయినట్లు చూపిస్తుంది అనమాట. సో అందుకని ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఇంకా ఎలా ఉంది మైండ్ అంటే ఇంకా నేను దీని నుంచి బయటికి రానేమో, ఇంకా నా లైఫ్ అంతా నేను ఇలానే బాధపడుతూ ఉండాలేమో, ఈ బిడ్రే ఎనర్జీలోనే ఉండాలేమో, ఈ హార్ట్ బ్రోకెన్ ఎనర్జీలో ఉండాలేమో అని సాడ్గా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ మీరు ఇంటెన్స్ డెప్త్కి ఇప్పుడు రీచ్ అయ్యారు. ఓకే, చాలా పెయిన్ఫుల్ హైయెస్ట్ పెయిన్కి రీచ్ అయ్యారు. ఎంత అంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏదైనా చిన్నది జరిగినా అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయ్యేది కాదు, ఎందుకంటే ఆల్రెడీ పెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకే, అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే 10 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ నుంచి మీరు బయటకు వస్తున్నది ఎండ్ అయిపోయింది. ఓకే, ఒక సైకిల్ మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా పూర్తి అయిపోయింది అనమాట. అందుకే 10 ఆఫ్ స్వోర్డ్స్తో ఎండ్ అయిపోయి ఇప్పుడు ఒక క్లారిటీతో, ఒక నిన్న ట్రీడింగ్లో ఇది కూడా వచ్చింది అనుకుంటాను. సో క్లారిటీతో, ఒక స్ట్రాంగ్ పాజిటివిటీతో న్యూ చాప్టర్ సైడ్ వెళ్ళడం మీ లైఫ్లో, న్యూ థింగ్స్ స్టార్ట్ చేస్తారన్నట్లు చూపిస్తుంది. ఓకే, చాలా చాలా హీలింగ్ అనేది కూడా వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఎలా అంటే మీరు మనం అంటాం రైట్, ఫీనిక్స్ రేజింగ్ ఫ్రమ్ ద యాషెస్ అని. సో అలా రేజ్ అవుతారు మీ లైఫ్లో, అంటే ఈ డార్క్ ప్లేస్ నుంచి ముందు బయటికి వచ్చేస్తారు అన్నట్టు చూపిస్తుంది. సో ఇది హ్యూజ్ కంప్లీషన్. మీకు ఇది నార్మల్ అయితే కాదు, డెఫినెట్లీ కంప్లీషన్ చూపిస్తుంది అనమాట. అన్నిటి నుంచి మీరు బయటికి వస్తారు. బట్ మీరు ఇప్పుడు ఏంటంటే స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ మీ థింగ్ ఏంటి అని అంటే ఫిజికల్గా సరిగా తినట్లేదు, సరిగా పడుకోవట్లేదు, మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవట్లేదు అంటే దీని మీద మాత్రం, ఫిజికల్ బాడీని కేర్ చేసుకోవడం మీద మాత్రమే ఉండండి ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ థింగ్ అదనమాట. సో తర్వాత మీ ఎనర్జీ అంతా నార్మల్ అవుతుంది, తర్వాత బూస్టప్ అయిపోయి ఈ సైకిల్ ఫినిష్ అయ్యి న్యూ చాప్టర్లోకి వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఫిజికల్ బాడీ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇప్పుడు క్వశ్చన్స్ చేయకండి, ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు నా లైఫ్లో ఎవరు లేరు, అసలు బాగుండదా, ఇవన్నీ అన్నెసరీ మీకు ఇప్పుడు ఇవంతా అస్సలు అవసరం లేదు. ఎందుకనంటే దానివల్ల ఇప్పుడు మీకు దానికి ఆన్సర్ వచ్చేది కాదు, ఇంకొంచెం స్ట్రెస్ వస్తుంది అనమాట. సో అందుకు అన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు నేను ప్రశాంతంగా ఫస్ట్ తినాలి, పడుకోవాలి, ఫిజికల్గా నేను గెయిన్ చేయాలి అన్న ఆలోచన మీకు ఉండాలి. సో అది చేసిన వెంటనే సూన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా మీరు ఒక పాజిటివ్ స్టాండ్ తీసుకుంటారు. ఓకే, సో చూద్దాము. ఎయిట్ ఆఫ్ కప్స్, కొంతమందికి వాక్ అవే చేస్తున్నారు అన్నెసెసరీ సిచ్యువేషన్స్ నుంచి, పీపుల్ నుంచి, బ్రోకెన్ ఎనర్జీస్ నుంచి. ద మూన్,
నిన్న కూడా ఇలానే వచ్చింది, కొంచెం ఎనర్జెటికలీ కొంచెం వీక్ ఫీల్ అవుతుండొచ్చు. మళ్ళీ అంటున్నాను, మనము న్యూ మూన్ ఎనర్జీలో ఉన్నాము. ఓకే, తారస్లో నడుస్తుంది. అండ్ ఐ థింక్ మన ట్రెడిషన్ ప్రకారంగా, ఐ మీన్ నాట్ లైక్ దట్, నేను అలా చెప్పకుండా ఉండాల్సిందే. అంటే ఇక్కడ తెలుగు సాంప్రదాయం ప్రకారంగా, ఈస్టర్న్ సాంప్రదాయం ప్రకారంగా ఏంటి అని అంటే, మనకు ఇవాళ శని జయంతి అని ఏదో ఉంది, రైట్? అది కూడా నడుస్తుంది. సో ఇంటెన్స్ ఎనర్జీస్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మహా అంటే 2 days, ఓకే, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. ద మూన్ ఎనర్జీతో చాలా భయం ఉంది ఇక్కడ మీకు. కొంతమందికి బ్యాడ్ డ్రీమ్స్ బాగా వస్తుండొచ్చు. ఓకే, బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంది. ఇంకోటి ఏంటి అంటే, తెలిసిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారేమో అన్న భయం చూపిస్తుంది. అండ్ ఇంకా ఏదైనా సంథింగ్ ఏదైనా కొంచెం ఫియర్ ఎలా ఉంది అని అంటే, బ్యాడ్ న్యూస్ ఏదైనా వింటానా అని చెప్పేసి ఇలాంటిది ఉంటుంది, రైట్? ఇవన్నీ సబ్ కాన్షియస్ ఫియర్స్ అనమాట. అంటే ఏమీ నిజంగా జరగట్లేదు, ఆల్రెడీ మీకు ఇక్కడ ఏదో పెయిన్ నడిచింది, ఏదో హర్ట్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ ఏదో తెలుసుకోవడం డిస్టర్బ్ చేసింది అనమాట. సో దానివల్ల మీ మైండ్ ఏంటంటే సబ్ కాన్షియస్లీ తెలియకుండా కొన్ని ఫియర్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దీనివల్ల ఇప్పుడు మీకు ఏమనిపిస్తుండొచ్చు అంటే, స్పెషల్లీ నైట్ టైం పూట ఏదో నైట్ చాలా లాంగ్గా ఉంది, అసలు ఎప్పుడు మార్నింగ్ అవుతుందో అనిపించడము, ఇంకా ఎక్కువగా లైక్ ఎలా అంటే సబ్కాన్షియస్ ఫియర్స్ వల్ల డిఫికల్ట్గా అనిపించడం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉంటే మాత్రం మీరు ఎవరితో అయినా ఉన్నారు అని అంటే కొంచెం వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళతో ఉండడం బెస్ట్. కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు. మరి ఎక్కువగా యాంగ్జైటీ అలా అనిపిస్తుంది అని అంటే అలా ఉండండి. లేదు అని అంటే ప్రశాంతంగా లైక్ కిటికీలంతా ఓపెన్ చేసేసుకొని ఇంట్లో కొంచెం డిమ్ లైట్ పెట్టుకొని దేవుని పాటలో, లేకపోతే మీకు ఇష్టమైన కామ్ సాంగ్స్, ప్లెజెంట్వి, సాడ్ దానికి అస్సలు వెళ్ళకండి. ఓకే, ప్లెజెంట్గా ఉండేది, లేకపోతే పాజిటివ్ అఫర్మేషన్స్ ఇలాంటివి పెట్టేసి అలా 10 minutes అలా మెడిటేట్ చేయడము ఇలాంటి, ఎందుకంటే మెంటలీ మీరు రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అలా చేసిన వెంటనే ఏంటంటే కొంచెము షిఫ్ట్ జరిగి మీకు పాజిటివ్ అనిపిస్తుంది. నేను మళ్ళీ ఇక్కడ మీకు తెలిసిందే, నేను రీడింగ్ ఉన్నట్లు ఇస్తానని. అండ్ ఇంకొంచెం ఏంటి అని అంటే, మీరు ఒక 2 hours మేబీ బెటర్ ఫీల్ అయిన వెంటనే మళ్ళీ గుర్తుకు రావడం, మళ్ళీ బాధపడడం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది క్లెన్జింగ్ ప్రాసెస్ నడుస్తుంది మనకు, న్యూ మూన్ కూడా కాబట్టి ఇవన్నీ తిరిగి రావడం, మళ్ళీ పోవడం, తిరిగి రావడం అలా జరుగుతూ ఉంటుంది. ఒక 2 daysకి టైం ఇవ్వండి, ఆ తర్వాత మళ్ళీ ఎనర్జీ నార్మల్ అయిపోతుంది. ఓకే, సో అది ఇక్కడ సబ్ కాన్షియస్ ఫియర్స్ చూపిస్తుంది. సో స్పెషల్లీ నైట్ టైంలో మీరు డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లుంది. సో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నైట్ ఎంత లాంగ్ ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వాల్సిందే, సన్ రేజ్ అవ్వాల్సిందే. సేమ్ లైఫ్లో కూడా అంతే. ఎంత నెగిటివ్గా ఇప్పుడు అనిపిస్తున్నా, ఎంత హెవీగా ఉన్నా పాజిటివ్ టైం రావాల్సిందే, మీరు హ్యాపీగా ఉండాల్సిందే. అది ట్రూత్. ఓకే, సో కాబట్టి అది గుర్తుపెట్టుకొని, ఎలా అని అంటే ఈ టైం పాస్ అవుతుంది అని చెప్పేసి మీరు లైక్ అఫర్మేషన్ లాగా చెప్తూ ఉండండి. మన ఈ రీడింగ్కి ఇలానే ఇదే పెట్టుకోవచ్చు కూడా అఫర్మేషన్. సో ఏమని పెట్టుకోవచ్చు అని అంటే, దిస్ షెల్ పాస్, అంటే ఇది కూడా పాస్ అయిపోతుంది, లైక్ ఉండదు, ఈ సిచ్యువేషన్ కూడా ఏదైతే నెగిటివ్గా ఉందో ఇది కూడా వెళ్ళిపోతుంది, చేంజ్ అవుతుంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాము అని చెప్పేసి అనమాట. ఓకే, దిస్ షెల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది, ఈ స్టేజ్ ఉండదు అని చెప్పేసి మీనింగ్. సో బిలీవ్ చేసి ఖచ్చితంగా కింద అందరూ అఫర్మ్ చేయండి. ఓకే, చూద్దాము. న్యూ మూన్ ఎనర్జీస్ పాజిటివ్గా ఎనర్జీ అయిన నెక్స్ట్ డే ఉంటుంది మోస్ట్లీ. ఆ రోజు మాత్రం కొంచెం డిఫికల్ట్గా అనిపించడము. ఓకే, మళ్ళీ తీసుకున్నాను. ఇంకొక మెసేజ్ చూద్దాము. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, చాలా మేజర్ చేంజెస్ ఇదైతే. ఓకే, ఇది కొంతమందికి ఈ చేంజెస్ మాత్రం చిన్న చిన్నవి అయితే కాదు, ఇవి కొంచెం సడన్ లైఫ్ సంబంధించిన, అంటే షిఫ్ట్, పెద్ద షిఫ్ట్ అనమాట. అందుకనే కొంచెం హెవీగా అనిపిస్తుంది ఇక్కడ మీకు. ఓకే, ఎలా అంటే ఏదో చేంజ్ అయిపోతుంది నా లైఫ్లో, ఇంకా ఏదో నార్మల్గా ఉండట్లేదు, కంఫర్ట్గా అనిపించట్లేదు, అందుకే ఈ హెవీనెస్, అందుకే ఈ భయము, నైట్ టైమ్స్ నిద్ర రాకుండా ఉండడము, ఏమైపోతుందో అన్న టెన్షన్ ఎక్కువగా ఉందన్నమాట. అందుకే రిలాక్స్ అవ్వండి, మీ లైఫ్ షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఏంటి అని అంటే, మనకు యూనివర్స్ ఎలా అంటే షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్లో
ఒక అలజడి ఉంటుందన్నమాట మూవ్ అయ్యే టైంలో. కాబట్టి మొత్తం అంతా ఎలా అనంటే కేయాటిక్గా అనిపించడము, ఏమో అంత లైఫ్ కంఫర్ట్గా లేదు, ఏం చేయాలి, ఎలా హెల్ప్ తీసుకోవాలని తెలియదు. ఎందుకంటే మీరు నిజంగానే న్యూ చాప్టర్లోకి షిఫ్ట్ అవుతున్నారంటే నిజంగానే మీ చేతిలో ఏమీ లేదు, అక్కడ ఏం చేయాలో తెలీదు. అది ఒక కొత్త టెరిటరీ మీకు. అక్కడ ఏముంటుంది, ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారు, సిచ్యువేషన్స్ ఏంటి మీకు తెలియదు అనమాట. అందుకనే మైండ్ ఏంటి అని అంటే అవన్నీ అజ్యూమ్ చేసేసుకొని ఒక్కసారిగా ఒక కైండ్ ఆఫ్ సర్వైవల్ కానీ ప్రొటెక్షన్ కానీ చెప్పేసి ఏంటంటే ఈ సినారియోస్ అన్ని నెగిటివ్ సినారియోస్ క్రియేట్ చేయడము, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పేసి చేస్తూ ఉంటుంది. సో ఆలోచన అనేది లైక్ ఉంటుందన్నమాట స్ట్రాంగ్ ఈ టైంలో. ఓకే, బట్ దట్స్ ఓకే. అందుకనే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఈ షిఫ్ట్ పెద్దది ఉన్నా చాలా చాలా చేంజెస్ తీసుకొని వస్తుంది మీ లైఫ్లో, పాజిటివ్ చేంజెస్ తీసుకొని వస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఇదంతా ఇప్పుడు జరగడానికి మెయిన్ కొంతమందికి ఫ్రీడమ్ కోసం. ఓకే, మీరు ఫ్రీగా లేరు మీ లైఫ్లో, చుట్టూ ఎన్వైర్న్మెంట్ సరిగ్గా లేకపోవడం, మీరున్న ప్లేస్ సరిగ్గా లేకపోవడము. ఓకే, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్న ప్లేస్, పీస్ కొంచెం వచ్చినా అది కూడా వెళ్ళిపోయే కైండ్ ఆఫ్ ప్లేస్, పీపుల్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మోసం చేయడం లాంటిదో, తక్కువగా అనుకోవడం లాంటిదో, లేకపోతే మీరు మీ వాల్యూ అక్కడ లేకపోవడము, ఇలాంటి థింగ్స్ అనమాట. అంటే పాజిటివ్ ఒక 10% ఉంటే నెగిటివ్ ఎక్కువగా ఉండడం. లేదంటే మీకు అక్కడ ఏంటి అని అంటే ఈ ప్లేస్లో నేను గ్రో అవ్వలేను, ఈ ప్లేస్లో నేను స్టక్ అయి ఉన్నాను, లైక్ ఇక్కడ నాకు ఎలాంటి గ్రోత్ ఉండదు, ఇలా అనమాట. అలాంటిది ఉంది కాబట్టి ఈ షిఫ్ట్ జరుగుతుంది మీ లైఫ్లో. ముందుకు వెళ్ళాలి అని, పాజిటివ్గా ఉండాలి, స్పెషల్లీ మీ లైఫ్లో మీకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పి. సో ఇక్కడ ఎలా నాకు కనిపిస్తుంది అని అంటే ఒక రథం వచ్చి, ఓకే మీకు కనిపించట్లేదు, అది ఇన్విజిబుల్ రథం అనుకుందాం, వచ్చి మీరు ఇప్పుడు ఏదైతే ఓల్డ్ లైఫ్లో ఉన్నారో అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మీకు అది వచ్చి తీసుకొని వెళ్తుంది పాజిటివ్ సైడ్ అని తెలీదు. మీకు ఇక్కడ తెలిసింది ఒకటి ఏంటి అని అంటే షిఫ్ట్ వైజ్గా మాట్లాడుతున్నాను, ఓకే, నాట్ ఫిజికల్ మూమెంట్. సో ఎలా అని అంటే అది మూవ్ అవుతున్న టైంలో నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, నాకు తెలియట్లేదు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఇది నేను అనుకున్న ఎన్వైర్న్మెంట్ కాదు, వీళ్ళు నాకు తెలిసిన పీపుల్ కాదు, అలా అనమాట. సో అందుకని కానీ మీరు ఫ్రీడమ్ సైడ్ వెళ్తున్నారు. ఇది ఎలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిన చేంజ్ అనమాట. మీరు ఈ షిఫ్ట్ వస్తుందని అనుకోలేదు, అసలు ఉన్నట్లుండి వచ్చేసింది. అందుకని ఇప్పుడు మీకు అది ఒక కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మీ డెస్టినీ చేంజ్ అవ్వబోతుంది. సంథింగ్ ఏదో మీ సోల్ ఏదైతే చేయాలనుకుందో వర్క్ మీ లైఫ్కి సంబంధించి, అంటే మనం ప్రతి ఒక్కటి ఇలా సోల్ కాంట్రాక్ట్స్ టైప్, నేను ఈ వర్క్ ఫినిష్ చేయాలి, నేను ఈ పర్పస్ని ఫినిష్ చేయాలి, నేను ఈ పీపుల్ని మీట్ అవ్వాలి, ఇలా ఉంటుంది రైట్. అలాంటిది ఏదో ఉంది ఇప్పుడు మీకు ఈ రీడింగ్లో నాకు అదే తెలుస్తుంది. చాలా స్ట్రాంగ్గా సంథింగ్ ఏదో సోల్ వర్క్ చేసేది ఉంది. అందుకనే సడన్ చేంజ్ అనమాట, షిఫ్ట్ అవుతున్నారు మీరు, ఈ ట్రాన్స్ఫర్మేషన్. అందుకనే న్యూ డెస్టినీ టర్న్ అవుతుంది. ఇది డెస్టినీలో ఒక పాయింట్. మన లైఫ్లో కొన్ని మేజర్ పాయింట్స్ వస్తుంది, ఎవ్రీడే నార్మల్ థింగ్స్ అన్నారు, బట్ కొన్ని పాయింట్స్ ఎలా అంటే షిఫ్ట్ అనేది హ్యూజ్గా ఉంటుంది, అంటే మనకి ఇంపాక్ట్ క్లియర్లీ తెలుస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ మీకు ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఫీల్ అవుతూ ఉన్నారు, ఏదో ఫినిష్ చేయడానికి వెళ్తున్నారు మీరు. అందుకే మీకు కొంచెము నచ్చట్లేదు, అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది అనమాట. ఓకే, బట్ కొంచెం పేషెంట్గా ఉండి ఇట్స్ ఓకే, అందుకనే దిస్ షెల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది అని బిలీవ్ చేసి స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది అంతే. బట్ మీరు వెళ్తున్న సైడ్లో మీకు డెఫినెట్లీ చాలా చాలా ఫ్రీడమ్ ఉంది. ఓకే, చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేయబోతున్నారు లైఫ్కి సంబంధించి. అసలు ఇవన్నీ ఎగ్జిస్టా అన్నది కూడా తెలియదు మీకు. అంటే మీరు ఒక కైండ్ ఆఫ్ ఒక బావిలో ఉన్నారు, సముద్రంలోకి వెళ్తున్నారు అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ షిఫ్ట్లో ఎన్నో థింగ్స్ మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయనివి ఒక వండర్ లాగా అనిపిస్తుంది మీకు లైఫ్లో. అంటే ఇంత ఉందా లైఫ్కి అన్నది ఫీల్ అవ్వబోతున్నారు. చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ట్రాన్స్ఫర్మేషన్, వెరీ వెరీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది మీరు కంప్లీట్లీ చేంజ్ అవ్వబోతున్నారు. ఓకే, ఇది మీ చేంజ్ కోసం. ఇది మరి ఎవరి కోసం ఉందో ఈ రీడింగ్ తెలియదు, కానీ చాలా ఇంటెన్స్. ఒక సైకిల్ ఫినిష్ అయిపోయింది మీ లైఫ్లో, నెక్స్ట్ సైకిల్లోకి వెళ్తూ ఉన్నారు. న్యూ బిగినింగ్, ఇది చాలా చాలా ఫ్రెష్ న్యూ బిగినింగ్, ఫుల్ ఫ్రీడమ్తో ఉండే న్యూ బిగినింగ్. ప్రస్తుతానికి అందుకని కొంచెం పెయిన్ అనిపించినా ఇట్స్ ఓకే, బట్ దానికి వెళ్తూ ఉన్నారు. ఓకే, సో చూద్దాం మరి. ఎస్, ఇవి వచ్చేసి ఈ రీడింగ్ నాకు కొంచెం బాగా ఇంటెన్స్ అనిపించింది ఈ ఎనర్జీ ఇవాళ రీడింగ్లో. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు పర్సనలీ ఈ లాస్ట్ 3-4 డేస్లో ఇంట్యూషన్కి సంబంధించి కొంచెము కైండ్ ఆఫ్ ఛానల్స్ ఓపెన్ అప్ అయ్యాయి, అలా చెప్పొచ్చు అనమాట. మేబీ చూద్దాం, ఎప్పుడైనా నాకు వీలు ఉంటే నేను దాని గురించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యాక్చువల్ చేయాలనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే అని వదిలేసా.
సమ్ సార్ట్ ఆఫ్ ఇంట్యూటివ్గా కొంచెము పాత్స్ అన్నది ఛానల్స్ అన్నది ఓపెన్ అప్ అయ్యిందనమాట లాస్ట్ 3-4 డేస్ నుంచి. సో సమ్ సార్ట్ ఆఫ్ పిక్చర్ కనిపిస్తుంది నాకు యాక్చువల్లీ, ఇక్కడని కాదు జనరలీ నాకు కొంచెం తెలుస్తుంది అనమాట. సో అందుకని ఇది ఎవరి కోసమో తెలియదు, బట్ చాలా ఇంటెన్స్గా ఉంది ఎనర్జీ మాత్రం నాకు ఫీల్ అవుతుంది. ఓకే, సో డెఫినెట్లీ ఇది ఎలా అని చెప్పొచ్చు అని అంటే ఒక కైండ్ ఆఫ్ డార్క్ నైట్ నుంచి వెళ్తున్న ఎనర్జీ ఇది. మరి ఎవరి కోసం ఈ మెసేజ్, బట్ మీకు పర్టికులర్లీ చెప్తున్నాను, మీకు ఇది కనెక్ట్ అవుతుంది అని అంటే మీరు ఇప్పుడున్న ప్లేస్ నుంచి చాలా స్ట్రాంగ్గా, చాలా చాలా పాజిటివ్ పిక్చర్. ఎలా అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. ఓకే, అండ్ ఎస్, ఇది ఏదైతే మీ లైఫ్లో ఈ డార్క్నెస్ నడిచిందో ఇక్కడ, దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఆన్సర్స్ తెలుసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఫ్రీడమ్ వస్తుంది. ఆ ఫ్రీడమ్ ఎలాంటిది అని అంటే నేను ఇవన్నీ చేయాలనుకున్నాను నా లైఫ్లో, బట్ ఇప్పుడు నాకు టైం వచ్చింది చేయడానికి, ఇప్పుడు నేను ఇష్టంగా ఉండొచ్చు అన్న కైండ్ అనమాట. అక్కడికి వస్తారు, సంథింగ్ ఏదో తెలియని ఫ్రీడమ్ వస్తుంది మీకు. ఓకే, డెఫినెట్లీ హ్యాపీగా ఉంటారు. ఓకే, సో ఎనీవే నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకొక రీడింగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.